ఈ ఎన్నికల్లో సంక్షేమ పథకాలు అన్నటువంటి అంశంతో జనాన్ని మెప్పించడం సాధ్యం కాదు. ఎందుకయ్యా అంటే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి రుణమాఫీ లేకపోతే సంపూర్ణ రుణమాఫీ, రైతు రుణమాఫీ ఇవి వర్కౌట్ కాలేదు కాబట్టి ఇప్పుడు దాంతో ఒక కొత్త కాన్సెప్ట్ అలా వివేకానంద రెడ్డి మర్డర్ క్రిందసారి ఎన్నికలప్పుడు దాన్ని వాడదామంటే వర్కౌట్ కాలేదు. ఈ దఫా అదే రివర్స్ చేసేటటువంటి ప్రయత్నంలో నడుస్తున్నది. రోజు సునీత షర్మిల అదే బ్యానర్ హెడ్డింగ్కు అదే అన్ని పత్రికలకు సంబంధించినటువంటి ఒక ఎజెండా. వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారు, వారి చేతుల అధికారం ఉండొద్దు. వైఎస్ మరణించాక పులివెందుల టికెట్ని భాస్కర్ రెడ్డి అడిగారు, అందుకు వివేక వ్యతిరేకించారు. ఆయన్ని తప్పించాలని జగను అవినాష్ కుటుంబం కుట్ర, వివేక కోరిక మేరకే బరిలో షర్మిల. ఇది అంటే రోజు కొత్త కొత్త అంశాలు అన్నమాట. భాస్కర్ రెడ్డి సీట్ అడిగితే వివేకానంద రెడ్డి ఉన్నారు. అసలు ఇంతకీ వివేకానంద రెడ్డి ఎక్కడ ఉన్నాడు అప్పుడు నాకు అర్థం కాలేదు. వైఎస్ చనిపోయాక వివేకానంద రెడ్డి ఎక్కడ పోటీ చేశాడు అంటే ఇందులో లాజికల్ మిస్సింగ్. విజయమ్మ మీద కదా పోటీ చేసింది, మరి భాస్కర్ రెడ్డి సీట్ అడగడం ఏంటి? విజయమ్మను పోటీకి పెట్టింది జగను, మరి భాస్కర్ రెడ్డి ఆ సీట్ అడగడం ఏంటి? ఇంకోటి పోనీ ఒకవేళ అదే నిజమై ఉంటే భాస్కర్ రెడ్డితో అప్పుడే జరిగినప్పుడు అప్పుడే వీళ్ళందరూ దూరంగా ఉండాలి కదా, ఎందుకు లేరు? ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రాక్టికల్ కాన్సెప్ట్. అంటే అసలు పోటీకి దిగిందే విజయమ్మ మీదన ఈయన వివేకానంద రెడ్డి. ఇప్పుడు ఆ వివేకానంద రెడ్డి భాస్కర్ రెడ్డిని ఆపారట. ఇది ఏ కోణంలో నుంచి నిజమని నమ్మాలి? నమ్మడానికి ఏమైనా ఆస్కారం ఉందా? బట్ ఆమె చెప్పింది అది కరెక్ట్ అని చెప్పి ఇంకే ఉంది అంటే ఇప్పటికే మనం ఒక నేరేటివ్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ రూట్లో నుంచి విజయమ్మని పెట్టి అక్కడ పోటీకి పెట్టింది కాంగ్రెస్ పార్టీనే కాదు, జగన్మోహన్ రెడ్డి. అదే విజయమ్మని కాదని భాస్కర్ రెడ్డి అడిగారు అని చెప్పారంటేనే అక్కడ లాజికల్ మిస్సింగ్ కదా. అంటే విజయమ్మని వద్దు నాకు ఇవ్వని చెప్పి ఆయన అడిగారని చెప్పి ఇవ్వడను. మరి అప్పటి నుంచి ఎందుకని కంటిన్యూటీ ఉన్నట్టు వీళ్ళు? వివేకానంద రెడ్డి అప్పుడే ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎందుకని బయటికి రాలేదు? ఆయన అసలు వదిన మీదకి ఎందుకు పోటీ చేశారు? ఒక పక్కన కూతురు అల్లుడు సునీత, వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డిని అటు పెట్టుకుని బతికేసిన వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా. ఇది ఆ ఊరోళ్ళందరికీ తెలుసు. వాళ్ళు అదనంగా చేసిన వ్యాపారాలు ఏంటి, ఏం సంపాదించారు? రాజశేఖర రెడ్డి వ్యాపారాలు తప్పించి. రెండోది ఏం చేశారు? అందులో ప్రధానమైనటువంటి అంశం ఏవైతే వివేకానంద రెడ్డిని ఆపింది వాళ్ళిద్దరు, సునీత, రాజశేఖర రెడ్డి, శివప్రకాష్ రెడ్డి. ఏది వైసీపీలోకి రాకుండా, జగన్ వెంట రానియకుండా. ఎందుకని? అప్పటికి రాజశేఖర రెడ్డి బతుకుండగా అనేక కాంట్రాక్టులు శివప్రకాష్ రెడ్డి చేసేవాడు, వివేకానంద రెడ్డి ఇప్పించేవాడు, డబ్బులు అవన్నీ వస్తుండే. రాజశేఖర రెడ్డి వీళ్ళ మర్రెడ్డి రాజశేఖర రెడ్డి వీళ్ళ ఎవరైతే ఉన్నారో వీళ్ళ హస్బెండ్, వీళ్ళు అది సంపాదించుకునేవాళ్ళు. అకస్మాత్తుగా జగన్ ఎప్పుడైతే వ్యతిరేకిస్తూ వచ్చాడో పార్టీని, అంటే తనకి ఓదార్పు యాత్రకు సంబంధించి, వెంటనే ఆ తర్వాత పార్టీ నుంచి సొంత పార్టీ పెట్టుకుంటుంటే అది తమకి నష్టమని, అంటే ఆ కాంట్రాక్ట్లు అయ్యని 100 కోట్లు కాదు 1000 కోట్ల రూపాయలు నష్టమని చెప్పి ఆపిచ్చి, వాళ్ళ నాన్నని జగన్ వెనకాల వెళ్ళనీయకుండా ఆపించి పోటీ చేయించింది కాంగ్రెస్ తరఫున. విజయమ్మ మీద పోటీ చేయించింది, మంత్రి పదవి మాట్లాడుకొచ్చింది వాళ్ళు, బ్రదర్ అనిల్ దాని వెనకాల ఉన్నటువంటిది. ఇప్పుడు అది కవర్ చేస్తూ ఎట్లయితే కనుక ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతిని ఏదో చేసేసిందని చెప్పి ఎట్లా చెప్పి ఆ తర్వాత ఎట్టా కథ నడిపారో అట్లాంటి నేరేటివే ఇప్పుడు సునీత ద్వారా నడుపుతున్నారు.